ఇరాన్ గడ్డపై మరోసారి నెత్తుటి చారికలు అలుముకున్నాయి. దేశవ్యాప్తంగా సామాన్యుల గొంతుకలను నొక్కేందుకు ఆ దేశ ప్రభుత్వం ఏకంగా బహిరంగ మరణ శిక్షలను ఆయుధంగా మలుచుకుంది. శాంతియుత నిరసనలు హింసాత్మకంగా మారాయని, దేశ భద్రతకు ముప్పు వాటిల్లిందని సాకుగా చూపుతూ ముగ్గురు యువకులను ప్రాణాలను బలి తీసుకుంది. ఆ దారుణం ఇరాన్లోని పవిత్ర నగరంగా భావించే కోమ్ నగర వీధుల్లో చోటు చేసుకుంది. ప్రజలందరినీ చూస్తుండగానే వారి కళ్ల ముందే ఆ ముగ్గురిని ఉరితీసి అభ్యంతరాలను వ్యక్తం చేసే ఎవరికైనా ఇదే గతి పడుతుందన్న హెచ్చరికను ప్రభుత్వం పరోక్షంగా జారీ చేసింది. ముఖ్యంగా ఈ మరణశిక్ష పొందిన వారిలో ఒక అంతర్జాతీయ స్థాయి యువ రెజ్లర్ ఉండడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రీడా ప్రేమికులను, మానవ హక్కుల కార్యకర్తలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ రక్తపాతానికి మూలాలు 2025 డిసెంబర్లో మొదలయ్యాయి. దేశంలో ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలు, నియంత్రణ లేని ద్రవ్యోల్బలంతో సామాన్య ప్రజలు విసిగిపోయారు. బతుకు భారమై వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. సుమారు నెల రోజుల పాటు ఇరాన్ వీధులు నిరసనకారుల నినాదాలతో హోరెత్తాయి. అయితే 2026 జనవరి 8న జరిగిన ఒక ఘర్షణలో 2 పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్యలకు సాహెల్ మహమ్మది, సాయిద్ దావోదీ, మెహదీ ఘసేమీలే బాధ్యులని ప్రభుత్వం అభియోగాలు మోపింది. కేవలం ఆరోపణలతోనే ఆగకుండా వీరు అమెరికా మరియు ఇజ్రాయెల్ గూఢాచారి సంస్థల తరపున పనిచేశారని, దేశంలో అశాంతిని ప్రేరేపించేందుకు విదేశీ కుట్రలో భాగస్వామ్యులయ్యారని ముద్ర వేసింది. తగిన సాక్ష్యాధారాలు చూపకుండానే విచారణను వేగవంతం చేసి అతి తక్కువ కాలంలోనే వారికి మరణశిక్షను ఖరారు చేసింది.